శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 జూలై 2025 నుంచి 12 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. మిథున రాశిలో గురువుగారు రవి, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. అయితే గ్రహస్థితుల యొక్క ఫలితాలు కానీ, సమ్మేళనాల ఫలితాలు కానీ, అలాగే దృష్టుల యొక్క ఫలితాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే, గురు రవిల కలయిక గురు మూఢమిని తెలియజేస్తోంది. గురువు గారి యొక్క శక్తి కొంచెం తగ్గింది అన్నట్టుగా తెలియజేస్తోంది. అయితే ఇది శుభకార్యాలు చేయడానికి ఈ సమయంలో పనికిరాదు, కానీ ఇతరత్ర విషయాలలో గురువుగారి యొక్క దృష్టులు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుజకేతువుల యొక్క స్థితి గురువుగారు ఇచ్చే ఫలితాలతో సమానమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ రాహుగారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కానీ, కుజుని దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సర్పదోషాన్ని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అలాగే యాక్సిడెంట్లు, ఇక ఆపరేషన్స్, హార్ట్ అటాక్స్, రోడ్డు ప్రమాదాలు, అవి ఏ రూపకంగా అయినా ఉండొచ్చు. కాలి నడకన వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, కార్లు, విమానాలు, ఇలాగా అన్ని రకాల వాహనాలు ప్లస్ కాలినడక ఏ రూపకంగా అయినా ప్రమాదాలని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అన్నదమ్ముల కలహాలని సూచిస్తోంది. ఈ కలయికలు కానీ దృష్టిలు కానీ అంత మంచిది కాని కారణం చేత తప్పనిసరిగా కుజ కేతు రాహు శని గ్రహాలకి జపాలు చేయించుకోవాలి, లేదా స్తోత్రపారాయణాలు చెయ్యాలి, అలాగే దానం కూడా చెయ్యాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని ఉలవలు, కొన్ని నల్ల నువ్వులు వీలైనంత వరకు దానం చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితుల విషయంలో ఇది ఏమాత్రం బాగలేని గ్రహస్థితి. అలాగే దేశకాలమాన పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నది. ఇది మానసికంగా దృఢత్వాన్ని కలగజేసేటటువంటి పరిస్థితి. అలాగే ఒక మంచి మనస్సు అన్నమాట. అంటే మనకే ఒక్కొక్కసారి ఏదైనా రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైనవి కూడా ఉంటాయి. అయితే ఆ ఇబ్బందికరమైన వాటిని మన బుద్ధి ఏం చేస్తుంది, ఇది ఇలాంటి ఆలోచన చెయ్యకూడదు అని చెప్పి అప్పటికప్పుడే మనని హెచ్చరిస్తుంది. మనం రెక్టిఫై అయిపోతాం. ఇక అలాంటిది కూడా లేకుండా పూర్తిగా మంచి ఆలోచనలకే తావిస్తూ మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు ఉండేటట్టుగా చేస్తుంది. గురువు యొక్క దృష్టి అంత గొప్పది, పైగా చంద్రుడి మీద ఇంకా అద్భుతమైన దృష్టి. అలాగే గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతూ ఉంది. నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తుంది. అలాగే నాస్తిక భావాలు పెరుగుతూ ఒక్కసారిగా మనం ఇలాగ ఉండకూడదు, ఆస్తిక భావాల్ని తెచ్చుకోవాలి అని వారికి వారే వాళ్ళ యొక్క ఆలోచనలని సరి చేసుకునే విధంగా ఇక్కడ గురు దృష్టి రాహువు మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శనిగారి తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ప్రేమ విషయంలో ఇబ్బందులు, అన్యోన్యత అనురాగాల విషయంలో ఇబ్బందులు, వ్యాపార విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా పరిహారాలు తెలియచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేసుకోండి. ఈ చెప్పినటువంటి గ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలము కళ్ళు మిరుమిట్లు గొలిపేటంత ఆశ్చర్యకరమైన ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు. మీరు జీవితంలో అది వరకు ఎన్నడూ చూడనటువంటి ఉన్నతి, ఉత్తేజము, ఆకర్షణ ఇత్యాదివన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి స్థితుల్లో ఉన్నాయి.
7 గ్రహాల యొక్క అనుకూలత ఉందండి. ఎంత అదృష్టం చేసుకుంటే 7 గ్రహాలు అనుకూలిస్తాయండి. 7 గ్రహాలు అనుకూలించడం అంటే అసలు మాటలైన విషయం కాదు. మీ జీవితాశయం నెరవేరిపోతుంది. ఒక ఉన్నత స్థితికి మీరు వెళ్తారు. ఒక ఉత్తమమైనటువంటి పౌరుడుగా ఉంటారు. ఒక మంచి ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఒక ధనాధిపతి అవుతారు మీరే. పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆశీస్సులు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కూడా పూర్తి అనుకూలత ఉంటుంది. సంతానం కూడా బాగుంటారు. ఏదైనా ఇబ్బందులు ఉన్నా పైకి మాట్లాడకుండా గౌరవంగా ఉంటారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. మామూలు ధనలాభాలు కూడా కాదు. ఎప్పుడెప్పుడు మీరు ఊహించనివి రావాల్సినవి అన్నీ వచ్చేస్తాయండి. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితం బాగుంది. పూర్తి అనుకూలతలు అన్నిటి పట్ల వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అసలు ఆ 7 గ్రహాలు ఏమిటి? రాశిలో చంద్రుడు, షష్టంలో శనిగారు, అలాగే అష్టమంలో శుక్రాచార్యుల వారు, నవమంలో గురువు, దశమంలో బుధుడు, ఏకాదశంలో కుజకేతువులు. వాహనాల వల్ల లాభం, కుటుంబ రీత్యా మనశ్శాంతి, ఊహించని విధంగా ధనలాభాలు, అలాగే జీవిత భాగస్వామి ద్వారా అధికమైనటువంటి ఆదాయం, జీవిత భాగస్వామికి ఉద్యోగం రావడం, కుటుంబంలో ఒకరికి లేదా ఉద్యోగం పెరగడం, ఉద్యోగంలో ఉన్నతి, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం, వివాహాది శుభకార్యాలు కుదరడం. అస్సలు మీకు జీవితంలో ఎన్ని రకాల ఉన్నతులు కావాలో అన్ని రకాలుగానే వస్తాయి. ఇదే సమయంలో మీ జన్మ జాతకం కూడా మీకు అనుకూలమైనట్టయితే, అంటే ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి దశ అంతర్దశలు కూడా అనుకూలమైతే ఇక మీరు ప్రఖ్యాతిగాంచుతారు అని చెప్పడంలో ఇసుమంతైన ఆశ్చర్యం లేదు. గురువుల పట్ల, పెద్దల పట్ల పూర్తి వినయ విధేయతలు చూపిస్తారు. దైవ కార్యాలు చేస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచుతారు అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలు బాగున్నాయండి. ఒక్క రకం కాదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. విద్య బాగుంది. ఉద్యోగం బాగుంది. వ్యాపారం బాగుంది. కుటుంబం బాగుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. తండ్రి గారి వైపు నుంచి బాగుంటుంది. ఉద్యోగం వైపు నుంచి బాగుంటుంది. మంచి సమర్థత ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి. అన్ని విధాలుగా రైతులకు బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వేద విద్యార్థులు అందరూ, ఇంకా ఎవరిని తీసుకోండి, ఏ డివిజన్ని తీసుకోండి, సూపర్ డూపర్. కోర్టు కేసులు కూడా కొంత అనుకూలమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోపాయికారిగా కనుక్కోండి. పూర్తిగా అనుకూలం అంటే ప్రొసీడ్ అయిపోండి. లేదంటే చిన్న వాయిదా తీసుకోండి. వారాంతానికి వెళ్ళేటప్పటికి అంత పెద్ద మార్పులు ఏమీ లేవు. వార ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితులే కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్రపారాయణాలు చెయ్యండి. లలిత సహస్రనామ స్తోత్రాలు కూడా పఠించండి. మరింత మానసికమైన అభివృద్ధితో ఉంటారు. సంతృప్తితో ఉంటారు. ధన ఆదాయంతో ఉంటారు. చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. శత్రువులు తగ్గిపోయి అంతా మిత్రులతో సందడిగా రాణిస్తారు. అనేక విధాలుగా మానసిక ఉల్లాసంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం.